ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా ఇంకొక 10 రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుక ఇచ్చే పరిస్థితి వస్తుంది. పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్లన్నీ ఉపయోగించుకోలేకపోయాం. ఇక్కడే తుంగభద్ర, మీకు కూడా కొద్దిగా నీళ్లన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి. కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులను పంపించి పర్యవేక్షణ చేయించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేకపోతే ఆ నీళ్లన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి. నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి. రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం. కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు. నంద్యాల నుంచి నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి. దీనికి ఒకటే మార్గం, గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు. దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అమరావతి కూడా పూర్తి చేసుకోవాలి. 10 ఏళ్ళు అయింది. నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశా. ఈ మధ్య ఎవరన్నా హైదరాబాద్ పోయారా? తేలిపైకెత్తండి. బాగుంది హైదరాబాద్. మనం నిర్మాణం చేసుకోవాలి ఇంకొక సిటీని. మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు? నాకు 19లో మనం గెలుచుంటే ఇప్పటికి సమస్య వచ్చేదా మనకు? నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశా. విభజన జరిగింది, పర్వాలేదు. అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ అనుభవిస్తారు. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా 5 ఏళ్ళు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను. కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక అమరావతి, ఒక కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్, మంచి ఇండస్ట్రీ